ట్రాన్స్పోర్టేషన్ నెమ్మది చూడాలి. అనేది కొంతమంది చదువుకున్న తల్లిదండ్రులు ఉంటారు, చదువుకోకుండా కూడా కొంచెం అంత ఇంత ఐడియా ఉంటుంది. ఇప్పుడు బాగా మీడియా వచ్చింది కాబట్టి తెలుసు. సో మీరు కూడా శ్రద్ధ పెట్టి విద్యార్థులు ప్రోగ్రెస్ కార్డు ఇస్తున్నాము. మీ అందరికీ ప్రోగ్రెస్ కార్డు అంటే ఒక మార్కులే కాదు, విద్యార్థుల యొక్క ఒక విద్యార్థి కార్డు తీసుకుంటే దీనిలో అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. ఇలాంటి హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకు. ఈ కార్డ్స్ తర్వాత చదువు పట్ల కూడా పిల్లల పర్సనల్ ఉంటాయి. సో అలాంటి విధంగా మన ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల తెలుసు మీరందరికీ. ముందు చాక్పీస్ వాడతాను. సో చాక్పీస్ లేకుండా ఐపీ ప్యానల్ బోర్డ్స్ వచ్చినాయి. టీచర్తో సహా చెప్తా ఉంటారు, వాళ్ళకు డయాగ్రామ్స్ కాబట్టి ఇంట్లో ఉంటాయి. సో ఈ విధంగా పిల్లలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనము మరియు భవిష్యత్తులో వారిని క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులుగా సమాజానికి అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో మెగా PTM 3ని నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు మన పాఠశాలకు వచ్చిన మా పిల్లల తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు, పూర్వ విద్యార్థులకు నమస్సుమాంజలి మరియు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన HM M గురుసిద్ధమూర్తి గారికి, గ్రామ సర్పంచ్ నాగమ్మ గారికి, ఎంపీటీసీ సభ్యులు తిమ్మక్క గారికి, SMC చైర్మన్ శేషమ్మ గారికి, గణిత ఉపాధ్యాయులు M ఓబ్లేసార్ గారికి మన విద్యార్థులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతున్నారు. థ్యాంక్ యూ. గణిత ఉపాధ్యాయులు M ఓబ్లేసార్ గారు ఈనాటి కార్యక్రమం మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లితో ప్రారంభించాలని తెలియజేశారు. పాఠశాల HM మరియు ఉపాధ్యాయులు, సర్పంచ్, ఎంపీటీసీ, PET మేడం గారు మరియు పిల్లలందరూ లేచి నిలబడి మా తెలుగు తల్లి పాటను పాడుతూ ఉన్నారు. తమ పిల్లల యొక్క పాటను వింటూ పిల్లల తల్లిదండ్రులు ఆనందిస్తూ ఉన్నారు. పాఠశాల HM గురుసిద్ధమూర్తి గారు ఈనాటి కార్యక్రమం గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. పాఠశాల నివేదికలో భాగంగా గతంలో మన పాఠశాల MP UP పాఠశాలగా ఉండేది. కేవలం 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు మాత్రమే ఇక్కడ తరగతులు జరుగుతుండేవి. పిల్లల తల్లిదండ్రులు మరియు కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ సహకారంతో ప్రభుత్వము మన పాఠశాలను హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడం అయినది. ప్రస్తుతం మన పాఠశాలలో 9వ తరగతి జరుగుతూ ఉన్నది. వచ్చే సంవత్సరం 10వ తరగతి కూడా మన పాఠశాలలోనే జరుపుతాం మనము అని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ తమ పిల్లలను పాఠశాలకు పంపాలని
తల్లిదండ్రులకు తెలియజేశారు. ముఖ్యంగా ఆడపిల్లలను మధ్యలో బడి మానివేయకుండా బాల్య వివాహ పాఠశాలల్లో పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదని, పిల్లలకు ప్లే గ్రౌండ్ ఉంటే పిల్లలు భౌతికంగా మానసికంగా ఎదుగుతారని తెలియజేశారు. కావున పిల్లల తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి పాఠశాలకు సెలవు విషయంలో సహాయం చేయాలని మనవి చేశారు. ఈ విషయంలో మా పాఠశాల తరపున మేము కూడా బాధ్యత వహిస్తాము. అందరికీ శుభోదయం. ఈరోజు జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి విచ్చేసిన అందరికీ నమస్కారం. నా పేరు భాను. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 చాలా ప్రత్యేకమైనది. ఇది తల్లిదండ్రులు మరియు గురువుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఈ సమావేశం ద్వారా మా అభ్యాసం, ప్రవర్తన, ప్రగతి వంటి విషయాలపై చర్చ జరుగుతుంది. గురువులు మా బలాలు, బలహీనతల గురించి వివరంగా చెబుతారు. తల్లిదండ్రులు మా అభివృద్ధికి అవసరమైన మద్దతు అందిస్తారు. మా భవిష్యత్తు మెరుగుపడేందుకు ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి సమావేశాలు తరచూ జరగాలి అని నా అభిప్రాయం. మా ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి మాకు బోధిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. ప్రస్తుతం సమాజంలో మహిళలు, ఆడపిల్లల పట్ల దౌర్జన్యాలు, దాడులు ఎక్కువ అవుతున్నందువలన మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల ఆత్మరక్షణ కోసము సెల్ఫ్ డిఫెన్స్ కోర్సును ప్రారంభించడమైంది. దీనిలో భాగంగా ఈరోజు మన పాఠశాల విద్యార్థులు సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులో కొన్ని పంచులను ప్రదర్శిస్తున్నారు. తల్లిదండ్రులు వీటిని చూసి ఆనందిస్తున్నారు. పాఠశాల కమిటీ చైర్మన్ శేషమ్మ గారు మాట్లాడుతూ, మన పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇక్కడే ఉన్నందువలన తల్లిదండ్రులు పిల్లలందరినీ తప్పక ఇక్కడ చేర్పించాలని తెలియజేశారు. గోపాల్ గారు మాట్లాడుతూ, పాఠశాలలో ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తున్నారని, పిల్లలు చక్కగా చదువుతున్నారని తెలియజేశారు. మన పాఠశాలలో పిల్లలు ప్రైవేటు పాఠశాల కంటే బాగా చదువుతున్నారని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలకు పంపిస్తే మనం ఆర్థికంగా నష్టపోతామని, అదేవిధంగా పిల్లలు బస్సులో పోయి రావడానికి సమయం వృధా అవుతుందని, ఆరోగ్యపరంగా వాళ్ళకి సమస్యలు వస్తాయని తెలియజేశారు. మన ఊర్లో మన పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి ఇక్కడే ఉండడం వలన తల్లిదండ్రులంతా పిల్లలను ఇక్కడే చేర్పించాలని తెలియజేశారు. అదేవిధంగా ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటామని పాఠశాలకు ఆయన హామీ ఇవ్వద్దండి. గేమ్లు కానీ దాంట్లో ఏదో విషయాలు అన్నీ మనకు ఉపయోగం లేని చూస్తుంటారు పిల్లలు. సో అది కూడా మీరు కట్టడి చేయాలి. సెల్ ఫోన్ తగ్గించాలి, టీవీ చూడడం కూడా తగ్గించాలి. పిల్లలకు చదువు బాగా చదువుకోవాలంటే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా అనేక విషయాలు చెప్పడం చాలా ఉన్నాయి. మన పాఠశాల గురించి మీకు తెలిసిండేది. పాఠశాల అభివృద్ధి కొరకు మాతో పాటు మీరు కూడా భాగమే, తల్లిదండ్రుల భాగం కూడా ఉంది. కాబట్టి మీ శ్రద్ధ తీసుకొని మీ యొక్క పిల్లల్ని బాగా చదివేటట్లు బాగా కృషి చేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ నా యొక్క ఉపన్యాసం ముగిస్తున్నా. థ్యాంక్ యూ అనడాలు. ఓకే. అదేవిధంగా ఇటీవలే మన పాఠశాలకు పీఈటీ మేడం వచ్చారు. సో మేడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. కాబట్టి మేడం గారిని, లక్ష్మీ మేడం ఎక్కడున్నా పీఈటీ మేడం రావాలని కోరుతున్నాం. మేడం గారు ప్రసంగించాలని కోరుతున్నాం.
వేదికను అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయులకి మరి అంతా అయిపోయింది. ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, చైర్స్ అన్ని కింద పెట్టి మార్చేసేసి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, నమస్కారాలు. ఈడైపిద్దాం, ఈడ ఆడ అలాగే ఈ రోజు జరుగుతున్న ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం అండి. అలాగే స్పీచ్ పిల్లలు ఉన్నారు, సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాల్యూ ఎడ్యుకేషన్ కృష్ణప్రియ 7th క్లాస్ మాట్లాడడం కోసం మనం అందరం ఇక్కడ సమావేశానికి హాజరయ్యాం. పిల్లల యొక్క భవిష్యత్తుకు మొట్టమొదటి గురువులు ఎవరంటే తల్లిదండ్రులే. ఎందుకంటే పుట్టగానే మీ దగ్గరే 5-6 సంవత్సరాలు మీ దగ్గరే ఉంటారు. తర్వాత వచ్చేసి బడికి వస్తారు. బడికి వచ్చినప్పుడు సెకండ్ గురువులు ఎవరంటే గురువులు. ఎందుకంటే ప్రతి ఒక్క టీచరు ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, స్కూల్కి వస్తున్నారా లేదా, క్రమం తప్పకుండా ప్రతిరోజు పాఠాలు వింటున్నారా లేదా, ఇలాంటివన్నీ ఒక్కసారి గమనించండి. ఎందుకంటే కొందరు ఏం చేస్తున్నారంటే పిల్లలు మీతో చెప్తున్నారు మేము స్కూల్కి వెళ్తున్నామని, కానీ మీరు పనులకు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని సెల్ చూస్తున్నారు. అది మీకు కూడా తెలుసు పిల్లలు ఎలా ఏం చేస్తున్నారు అనేది. పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఎలా ప్రయత్నం చేస్తారో మేము కూడా అంతే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ మా వైపు నుంచి మాత్రమే ఉంటే, మీ వైపు నుంచి కూడా ఉంటే అప్పుడప్పుడు స్కూల్కి వస్తూ మా పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, మా పిల్లలు ఎలా టీచర్స్తో బిహేవ్ చేస్తున్నాడు, బయట వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు, ఇతరులతో ఎలా స్నేహం చేస్తున్నాడు, చెడు వాళ్ళతో తిరుగుతున్నారా మంచి వాళ్ళతో తిరుగుతున్నారా అనే విషయాలన్నీ ఒక్కొక్కసారి మీరు గుర్తు చేసుకొని అప్పుడప్పుడు వారానికి ఒకసారి లేదంటే 2 వారాలకు ఒకసారన్నా తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు మన స్కూల్కి వచ్చి మన స్కూల్లో ఉన్న పరిస్థితులను కూడా ఆలోచించి ఎలా చెప్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు ఒక్కసారి తల్లిదండ్రులందరికీ ఇదొక్కటి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే రేపటి భవిష్యత్తును వాళ్ళు తీర్చిదిద్దే బాధ్యత మనిద్దరిదే అన్నమాట. తల్లిదండ్రులకి ఎంత అయితే బాధ్యత ఉంటుందో గురువులకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి మనం రేపు ఒక పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలంటే మనం ఇద్దరము తప్పనిసరి అవసరం. కాబట్టి మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే అప్పుడప్పుడు స్కూల్కి వస్తూ పిల్లల యొక్క ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో ఒక్కసారి స్కూల్కి వచ్చి కనుక్కుంటూ ఉండాలని మనవి చేసుకుంటున్నాను. అలాగే మేము ఒక్కొక్కసారి పీటీ అంటే ఇక్కడ ఏంటంటే డిసిప్లైన్ ఉండాలని చెప్తుంటాం. అయితే డిసిప్లైన్ అనేది ఫస్ట్ మన జీవితానికి ఒక గా మారుస్తుంది. మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినా ఎంత సంస్కారం అనేది లేకపోతే మనల్ని ఎవరైనా ఒక్కరైనా రెస్పెక్ట్ ఇస్తారా? వెళ్ళేటప్పుడు మనకి ఎంత జాబు ఎంత డబ్బులు ఉన్నదని ఎవరు చూడరు. డిసిప్లైన్ చూసిన తర్వాతే మనం ఎక్కడ వాళ్ళకు ఎవరితో మాట్లాడే విధానాన్ని బట్టి మనకంటూ ఒక రెస్పెక్ట్ వస్తుంది. పిల్లలకి ఇచ్చారా? లేదు, ఉన్నాయా చాలా మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటి మాటలు మాట్లాడద్దని అందరికి పేరెంట్స్ వల్గర్ గా కొన్ని చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు మాట్లాడాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే మనల్ని ఒక స్టేజ్ లో నిలబెట్టేవాళ్ళు. మీరేం చేస్తారు? కష్టం వాళ్ళు పడకూడదు. కానీ మేము స్వీకరిస్తున్నాం వాళ్ళని, ఎంతో చేస్తున్నాం. బాగా చదవండి, బాగా ఆడండి, అన్ని చేస్తాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు? సెల్ చూస్తుంటారు. ఏమన్నంటే మా మేడము ఫోన్ లో పెట్టింది, మేము చదువుకుంటున్నాం రాసుకుంటున్నాం అంటున్నారు. మీరు గమనిస్తారా? గమనించరు. ఏం గమనిస్తారు? ఓ నిజంగా పెట్టారేమో అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? బుక్ మధ్యలో పెట్టుకొని యూట్యూబ్లు, పబ్జీలు, గేమ్లు ఇలాంటివన్నీ ఆడుకుంటూ ఉంటారు. మీరు ఒక్కసారి కన్నేసి వాళ్ళు చూడండి. ఏదన్నా గేమ్ కానీ ఆడుతున్నారంటే 2 దెబ్బలు పీకండి. ఎందుకు? మీకెంత బాధ్యత ఉంటుందో మాకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి మనందరి పిల్లల్ని రేపు మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి పరచాలి అంటే ఫస్టే తల్లిదండ్రుల తర్వాతే గురువులు. వీళ్ళందరి తర్వాతనే మన సమాజంలో ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పేరు వస్తుంది. కాబట్టి మీ అందరికీ నమస్కరిస్తున్నాను. పిల్లలు ఒక్కసారి కన్నేసి ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో అప్పుడప్పుడు స్కూల్కి వచ్చి మాట్లాడుతూ ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన rupees. No, I won't give you. I hate you, Ma. I hate you. I hate you. Ma, there is a bad boy. Oh, I see. How do you say it, yeah? Ma, bad boy. Ma, bad boy shouted at me. I hate you. I hate you. Is it? Is it? Now go back and shout, I love you. I love you. I love you. Oh, I got it, Ma. Thank you, Ma. Do good and read good. మంచి చేస్తే మంచి జరుగుతుంది,
చెడు చేస్తే చెడు జరుగుతుంది. థ్యాంక్ యూ. ధీం 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 తక్క ధిమ్మి 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 ధిం ధీం 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 తక్క ధిమ్మి 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 ధీం 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 తక్క ధిమ్మి 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 ధీం 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 తక్క ధిమ్మి 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 ధీం 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 తక్క ధిమ్మి 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 ధీం 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 తక్క ధిమ్మి 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 ధీం 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 తక్క ధిమ్మి 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 ధీం 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 తక్క ధిమ్మి 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 ధీం 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 తక్క ధిమ్మి 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 ధీం 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 తక్క ధిమ్మి 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 ధీం 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 తడవన ముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిణి జం జం తడవన ముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిణి జం జం తడవన ముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిణి జం జం జన 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 నూపురలయ గది గణ 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 విధి హరి సేవిత జన 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 నూపురలయ గది గణ 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 విధి హరి సేవిత జన 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 నూపురలయ గది గణ 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 విధి హరి సేవిత తడవన ముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిణి జం జం జన 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 నూపురలయ గని గణ 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 విధి హరి సేవిత తక్కిడ దిక్కిడ దక తరికిడ దక తాం తత్ తక్కిడ దిక్కిడ దక తరికిడ దక తాం తత్ తక్కిడ తరికిడ దక్కిడ తరికిడ తాండవిదంబర తక్కిడ తరికిడ దిక్కిడ తరికిడ తాండవిదంబర దిక్కిడ కిడ దక దిక్కిడ కిడ దక వ్యాగ్రమ శంకర దిక్కిడ కిడ దక దిక్కిడ కిడ దక వ్యాగ్రమ శంకర తొంకిడ కిడ దక తొన కిడ కిడ దక త్రిశూలధర తొంకిడ కిడ దక తొన కిడ కిడ దక త్రిశూలధర నం కిడ కిడ దక నన కిడ కిడ దక నంది వాహన నం కిడ కిడ దక నన కిడ కిడ దక నంది వాహన నాద యోగ ప్రియ జగనం కిడ దక జగనం కిడ దక తోం తక దత్తక తై జగ జగ జయ జయ శిశిర విభూషణ్ రూప భయంకర డమరుక హస్తం తృతీయ సహస్ర వీక్షిత నాద నటేశ్ కౌతో తక తక తాం దిగి దిగి తై తక్ దిక్ తక్ కిట్ట తక తరి కిడ తక తాం తక తక తాం దిగి దిగి తై తక్ దిక్ తక్ కిట్ట తక తరి కిడ తక తాం తక తక తాం దిగి దిగి తై తక్ దిక్ తక్ కిట్ట తక తరి కిడ తక తాం నంది కిట తక దిక్కు తాం దిక్కు తై దిక్కు తాం ధీం 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 తక్క ధిమ్మి 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 ధీం 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 జమినిగా పూసిన జాగి మల్లినే జమినిగా పూసిన జాగి మల్లినే తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే మిత్తాయి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే జమినిగా
మల్లెలే పరిగెరు బొమ్మరే అయ్యా అయ్యా అందాలా 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 మా ఊరి అక్క చెల్లెలే రెల్లు పూలు మువ్వ నేర్పే మైనా పిట్ట మాట నేర్పే ముళ్ళు తల్లి నీడలోనా నెమలి పిల్ల ఆడ నేర్పే ముళ్ళు తల్లి నీడలోన నెమలి పిల్ల ఆడ నేర్పే అందాలా 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 మా ఊరి అక్క చెల్లెళ్ళే గూడెమంతా కాపు కాస్తే కల్లి కల్లి కప్పు వేసే కురిసే కురిసే గడపలన్నీ కడుపులోన దాచుకుంటే చెలిగా పూసిన జాజి మల్లెలే అందరకు ఇక్కడకు విచ్చేసిన పెద్దలందరకు ముందుగా నా నమస్కారములు. నా పేరు కృష్ణప్రియ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను ప్రస్తుతం చెప్పబోయే కల్చరల్ యాక్టివిటీస్ ఏమో స్టార్టింగ్ క్లాస్ బాబుదే ఫస్ట్ ఇవన్నీ ఇది అయిపోయి చెప్తాను. చైర్స్ ఆడి ఇడేపిచ్చేసి కింద కూర్చుంటారు. ఇది ఖాళీ చేపిద్దాం. ఆడేపిచ్చేసి వాళ్ళంతా ఆడుకుంటారు. అంటే విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, ఈడుకొని ఆడుకొని ఈడేపిచ్చేసి స్పీచ్ ఇంగ్లీష్ క్లాసికల్ డ్యాన్స్ అక్షరదీప్తి విద్య వల్ల మనం బాబు ఉందిలే ప్రతిభాంజలి ఉంది రాసిన దీంట్లో. స్కిట్ బై థర్డ్ క్లాస్ స్టూడెంట్ రెడీగా ఉండమని చెప్పండి. మేడం చెప్పండి థర్డ్ క్లాస్ స్కిట్ నెక్స్ట్. ద్వారా పరివర్తన కలిగి సంస్కారం కలిగి జీవితాన్ని ఆచరించి చూపాలి. వండర్స్ రెడీగా ఉన్నారా? సంపాదించడం, ఆ ధనాన్ని న్యాయబద్ధంగా నీతిగా సంపాదించాలి. విద్య ద్వారా మనం మానవత విలువలు ఆచరించి చూపాలి. సాటి మనిషికి సహాయం చేయడం, కళ్ళ ముందు అధర్మం జరిగేటప్పుడు ఆపడం, సమాజాన్ని ప్రేమించడం మొదలైనవి జీవిత విలువలు నేర్పేదే నిజమైన విద్య. సత్యం, ధర్మం, న్యాయం, అహింస, క్షమ లాంటి సాత్విక గుణాలను విద్యార్థులు అలవర్చుకోవాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
గ్రామ సచివాలయ వెల్ఫేర్ అధికారి గారు మాట్లాడుతూ పిల్లలు అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని తెలియజేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల అభివృద్ధి కోసము విద్యలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. దానిలో భాగంగా పిల్లలకు హోలిస్టిక్ కార్డులు, అదేవిధంగా అసెస్మెంట్ బుక్కులు. Indian woman who traveled in space. I was very excited to view the beautiful blue earth from space. Traveling in space is a wonderful experience. I believe in one thing, nothing is impossible if you have a strong faith. Thank you, friends. ఝాన్సీ లక్ష్మీబాయి. భారత్ మాతా కి జై. I was the queen of Jhansi. Being a lady, I exhibited my courage, fighting against the British. So, my dear children, be brave and stand for the nation. Good luck. MS Subbalakshmi. Hello, children. I am MS Subbalakshmi. Music is a special gift. Music in class, human beings as well as animals. I can say that music is magic, but one has to put practice and effort. As you know, practice makes a person perfect. I blessed to perform partners around the world. Thank you, Nanda. Sarojini Naidu. Hello friends, this is Sarojini Naidu. Writing poetry is my hobby. People call me the Nightingale of India. Since my 14th year, I have been writing poetry. I say that you can also become a poet. Art, vision and creativity. I wish you good luck in all your efforts. Thank you. Yamini Krishnamurthy. Hello dears, I am Yamini Krishnamurthy. I am Indian classical dancer of Bharatanatyam and Kuchipudi. I have a great person. Enhance your passions. All the best. Thank you. Shakuntala Devi. Hello friends, I am Shakuntala Devi. I love mathematics. I play with numbers. My logical thinking commitment titled me as human computer. So my dear children, put your efforts and success in your life. Wish you good luck. Thank you, Ananda. Thank you and bless you. మారుతుంది కాలంతో పాటు మనం కూడా పరుగు తీయాలంటే చదువు చాలా ముఖ్యం. బడికి పోతాం అని మీ ముందుకు వస్తున్నారు. నా మిత్రులు చూసి ఆనందించండి. నువ్వు ఒకటేనా మేము కనిపించట్లేదా? పేపర్ చదువుతున్నాను. ముందు పేపర్ చదివి పట్టుకొని చదివా. అది నువ్వు పడవు. ఏమైందిరా? మనకి చదువు రాదు. చిన్నప్పుడే చదివింటే బాగుంటుంది కదా. ఎప్పుడేం చేస్తావు? భయపడే ఏం చేస్తున్నారా?
చెప్పు కళ్ళు పెద్దవే అయితే కాన్లే గంగులు, నువ్వు ఏంటికొచ్చినావు వీటికి? నా బిడ్డ పాలు వచ్చింది. ఎందుకు? సేమ్ కాబట్టి పడిపోతుంది. నువ్వేమో చూసినావా? నీ బిడ్డ ఇదైతే లేదు. ఇక్కడున్నావా? కుట్టే పెట్టే ఓ గంగులు, కోపం పడద్దు గంగులు. కాదు, శ్రీకృష్ణ భగవద్గీతలో ఏమని చెప్పాడో నీకు తెలుసా? నాకు చదువు వస్తేనే కదా తెలిసేకి. కర్మణ్యే బుద్ధుతా జై బలయ అన్నారు. నీకేం భగవద్గీత వచ్చా? చెప్పు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మా తే సంగస్వ కర్మణి. శబ్బాస్ గంగులు, నా మాటిని బడు పంపించలేదు. ఆడపిల్ల చదువుకుంటే ఇల్లంతా చదువుకుంటుంది. అందుకే ఆడపిల్ల చదువు అవనికి వెలుగు అని అన్నారు. ఆడపిల్లలు కూడా చదువుకుని వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు పీటపడాలి. గంగులు, విన్నావు కదా? బడి పంపిన మాటిని పంపిన గంగులు, నా మాటిని తొడగొట్టను పంపిస్తావు గంగులు. పంపి ఇంకోసారి పని వెళ్ళిపోతావా? కొట్టాల తోడా పనికి అట్లరా దారికి. మంచి మంది చదువురాడు. మనమన్నా చదువుకోలేము, వాళ్ళన్నా చదువుకోనియాలి కదా. గట్టిగా
నీకు ఈరోజు సంగతి చూస్తారా గొరిపిట్టుగా రాలే గొరిపిట్టుగా నీ షో పెడతాను గొరిపిట్టుగా రా ఎవరన్నా షో పెడితే అమ్మా నడుస్తారు నువ్వేంట్రా నాయనా నడుస్తున్నా ఇంకొకసారి అమ్మా ఇప్పుడు అమ్మా నన్ను చూడి మా షెడ్లో గొర్రెలు ఇస్తున్నాడు ఎంత కట్టేస్తావా వాళ్ళు కట్టేకి ఏం చేయాలా నిన్నేమో దేవుడు అని డబ్బులు తీసుకుంటువి ఈరోజేమో అప్పుడే డబ్బులు తీసుకుంటున్నావే నరుకుతా ఉంటున్నావే నా ఫస్ట్ నా దుడ్లు కట్టు ఎంత బాగా 260లో సగం 190 తప్పు లే గొర్రెలుగా చూడ నీకేం లెక్కలు వస్తాయిలే చెయ్యలే పెద్ద ఆర్మీ నా మాటిని లెక్కడు బాగా చేస్తున్నారా నా మాటిని బడి పంపిరా విన్ని నేను పంపించాను రా నా మాటిని బాగా లెక్కలు చేస్తున్నాడు నా మాటిని పంపిరా నేను పంపించాను గొర్రెలకే పంపిస్తా రా నా మాటిని పంపిస్తావా లేదా రా బాగా లెక్కలు చేస్తున్నాడు బడి పంపించే దుడ్లో గవర్నమెంట్ స్కూల్ పంపి గవర్నమెంట్ స్కూల్లో నీట్గా చదువు చెప్తారు బాగా భోజనం పెడతారు ఒక్క రూపాయగా తీసుకోరు మా ఊరుగా నీకు గవర్నమెంట్ స్కూల్కే పంపించింది వాడు బడి పోతాడు నువ్వు గొర్రెలు చూసుకుంటావా నువ్వు గొర్రెలు చూసుకో వీనన్న బడి పంపి నేను పంపినా చదువుకు పేద ధనిక తేడా లేదు చదువుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు ఇప్పుడు ప్రభుత్వ బడులు చాలా మారిపోయి మంచి టీచర్లు భోజనం సౌకర్యాలు ఉన్నాయి మన ఆలోచనలు మారాలి పిల్లలు బడిలో పెద్దలు పనిలో ఉండాలి ఇన్నావు కదా పంపిస్తావా లేదా and all my dear friends, I welcome all the parents. Today we are conducting mega parents teachers meeting. I felt this is wonderful meeting
discuss our problems and progress. Today I can say our school is progressing in every way. I suggest my friend study well. We will have great future. Thank you, Vananda. వెరీ గుడ్. మన చక్కగా చెప్పింది అమ్మాయి. మన ఫ్రెండ్స్ కూడా బాగా చదువుకున్నాం, చదువుకుంటే మంచి ఉందని చెప్పడం జరిగిన అమ్మాయి. నెక్స్ట్ రసిక. అదేకిన అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల గారికి మరియు తల్లిదండ్రులకు, నాతోటి గ్రామ పెద్దలకు నా నమస్కారములు. నేడు సుదినం బడి వైపు అడుగు, మా విజయ పథానికి ముందడుగు. ఎన్నో పనులు ఉన్న మీరు వీలు కల్పించుకొని ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ నమస్కారములు. మా బడి అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా పాఠశాలలో అన్ని వస్తువుల కలిగి ఉంది. చక్కనైన విజ్ఞానాన్ని అందించేందుకు అనుభవం ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు 4th, 5th క్లాస్ పిల్లలు చిన్న స్కిట్ తోటి మీ ముందుకు వస్తున్నారు. ఇందులోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఓన్లీ పేరెంట్స్ ఆలోచన విధానం. అమ్మ నాయన పేరెంట్స్ మీటింగ్ వేసుకోవాలి, అబ్బా అమ్మ నాయనలు ఇంకా పనులు ఇంకా రాలేదు, కొంచెం పాటలు కూడా వేద్దాం. పని చేస్తాలో పెండి టీవీ చూద్దాం. పని చేస్తాలో పెండి టీవీ చూద్దాం. అమ్మా చదువుకోపరే. అబ్బా ఇండియాలో కొత్త పాట వచ్చింది, కొంచెం చూద్దాం. పోయి దండం పెట్టినాను మార్పు. నా కర్మ. అప్పుడే ఎండబడిపోయిందా? చక్కన వంట చేయాలి వేస్తే అరుస్తారు.
స్కూల్ టైం అవుతుంది. ఎప్పుడు లేదు చేసేది. మా పిల్ల పేరెంట్స్ మీటింగ్ ఉంది, సంతకం పెట్టావా? అమ్మ అమ్మ మా పిల్ల పేరెంట్స్ మీటింగ్ ఉంది, సంతకం పెట్టావా? ఇట్లా పనిచేస్తుంది. బల్లకొచ్చి ఎప్పుడు మాట్లాడేది వేరేపు తెసంపు అయితే కట్టుకోకుండా ముద్రేసుకుంటాడా? అమ్మ అమ్మ ఈరోజు ఫీజు కట్టానమ్మా, పాస్ అయితేనమ్మా. నీ ఇష్టం మీ నాన్న ఇష్టం చెప్తాను. నీకు ఆ విషయం తెలుసా? ఇక్కడ 10th క్లాస్ ఫెయిల్ అయినాడు. కట్టద్దు నాన్న, నాన్న నాన్న కట్టద్దు నాన్న. పట్టద్దు నాన్న, నాన్న నాన్న పట్టద్దు నాన్న. ఏదైతే దాంట్లో వాటి తప్పంతా మీ తప్పు కూడా అంతే ఉంది. ఏ రోజైనా స్కూల్ దగ్గరకు వెళ్ళారా, వాడి గురించి తెలుసుకున్నారా? మేము కూడా అలాగే ఉంటే ఒకసారి మీటింగ్లకు వెళ్ళి వాడి గురించి
చందమా విత్తు విత్తు నాటారంట ఏం విత్తు నాటారంట విత్తు నాటారంట అవునాట అక్కల్లార చంద్రగిరి బామల్ల పువ్వు పువ్వు పూచిందంట ఏం పువ్వు పూచిందంట రాజు గారి తోటలో జాం పువ్వు పూచిందంట అవునాట అక్కల్లార చంద్రగిరి బామల్ల పండు పండు పండిందంట ఏం పండు పండింద రాజు గారి తోటలో జాం పండు పండిందంట అవునాట అక్కల్లార చంద్రగిరి బామల్ల థ్యాంక్ యూ. అయిపోయింది. చిట్టు చివరి పాట పిల్లలు పాలు వంటిది అన్ననన్న పాట పుట్టతేనె వంటిది చిట్టి పాప మాట అమ్మ పాట పాపలకు కమ్మని చెవి విందు బొమ్మలాట పాపలకు కమ్మని కనవిందు పాటలతో ఆటలాడు పాపాయిల చెవి దేశమాత మనసులోన ఆశలకే బలి పాట పాడి బుజ్జి పాప పారశ్రమ మాట వారి ముద్దు పాప మనలో సారించ అందాలను చందాలను పందిరియావే అందులోని లతల ఒళ్ళి అల్లుకుంటూ పోవ కన్న తల్లి ముద్దులోని వెన్నెలా వెలిగించ కన్న తండ్రి ముద్దులోని వెన్నెలా వెలిగించ చదువులోన సారమల్ల సాధనముల నిలపాయ్ తెలుగు వాణి తీయలను నలుమూల తెలపాయ్. థ్యాంక్ యూ. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలకు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలకు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వం అధికారులకు తెలియపరుస్తాను. బాల్య విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. ఫేస్ లోడ్ కానీ వస్తున్నాయి. అది ఇప్పుడు మొదలవుద్ది చూడు. ఏంటది?
ఫలితమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా చూడాలి పక్క వచ్చి ఆడుకోరా My dear friends, to our Mega PTM 3.0, my parents are the most important people in my life. My father works hard to support our family. My mother takes care of our home and teaches me good values. They always guide me to do the right things. They help me with my studies and encourage me to achieve my dreams. My parents teach me to be kind, honest and respectful. They make many sacrifices to keep us happy. I feel safe and happy when I am with them. I love my parents very much and I am thankful for everything they do for me. This Mega PTM is a platform where our parents will insert into our progress and work together with our teachers for our development. Thank you one and all for giving me this wonderful opportunity. Thank you all. Respected headmaster, teacher, parents and my dear friends. My name is Pratibhanjali from 6th class. This is Mega PTM 3.0. It is a very good platform for parent-teacher collaboration to enhance students' development. I ask each a very good platform. I ask each a very good and make the program. I am very happy to be part of this program. This is good stage to our skill. Thank you one and all. వెరీ గుడ్ అందరికీ శుభోదయం. ఈ రోజు జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి విచ్చేసిన అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణి. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమాలలో మాట్లాడే అవకాశం ఇవ్వడం నాకు గర్వంగా ఉంది. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 చాలా ప్రత్యేకమైనది. ఇది తల్లిదండ్రుల మరియు గురువుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. మా భవిష్యత్తు మెరుగుపడేందుకు ఇది ఒక మంచి అవకాశం. మా ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి మాకు బోధిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మా పిల్లలకు